వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు వీళ్ళ రాజకీయ సౌలభ్యం కోసమే ఇక్కడ ఉద్యోగస్తుల గురించి పోరాటం చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని చేస్తున్న పన్నాగం ఇది, మాజీ ఉద్యోగ సంఘాల నేతలు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరూ కూడా ఆనాడు ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఆటోమేటిక్గా తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కాబట్టి అందరం కూడా ఏదో ఒక బాధ్యత నిర్వహిస్తూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఇవాళ అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటివి అడుగుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా మాకు ఈ సౌకర్యం కావాలని కోరలేదు. ఎందుకంటే మేము ఎక్కడికి పోయినా కానీ అదే ప్రజాప్రతినిధిగా కానీ అదే ఎమ్మెల్సీ కానీ ఏది అడిగినా కానీ ఆ రోజు వచ్చినటువంటి యొక్క పరిస్థితులను చూసిండ్రు కాబట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరు కూడా మమ్మల్ని అడుగుతా అంటారు, సార్ మీరు ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తారు అనేటువంటి దాని మీద మా బాధ్యత ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక్కడ చాలా మంది స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి మాజీ మంత్రి కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే గత ప్రభుత్వంలో చేయండి, ఇప్పుడు ఎందుకు మా మీద ఇంత ఒత్తిడి తేవాల్సిన అవసరం? అప్పుడు వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులే, ప్రజలతోని ఎన్నుకున్న వాళ్ళే కదా, వాళ్ళు అప్పుడు చేయండి, ఇప్పుడు మేము ఎట్లా చేస్తాము అని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము కాంగ్రెస్ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతున్నాయో పిఆర్సీ నియామకం చేశాడు. పిఆర్సీ ఆ రోజు ఉన్నటువంటి యొక్క ఇంటర్మీడియట్ 5% మంజూరు చేశాడు. ఇక నివేదిక ఇచ్చిన తర్వాత పిఆర్సీ అమలు చేస్తుండే, కానీ నివేదిక ఇచ్చే ముందే మీరు వచ్చారు కాబట్టి మీరు దాన్ని అమలు చేస్తలేరు కాబట్టి అడుగుతున్నాం. డిఏలు ఏవైతున్నాయో ఆ డిఏలు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఏలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాతనే 3 డిఏలు అయినాయి. 5 డిఏలలో 3 డిఏలు మీవే ఉన్నాయా? కాబట్టి మేము ప్రత్యేకంగా వేరే కావాలని కోరతలేం కదా. కావాల్సిన పెండింగ్ డిఏలు ఎన్ని ఉన్నాయి? అన్ని పిఆర్సీలు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బాకీ ఉంది. ఇప్పటి వరకు బాకీ ఉన్నటువంటిది పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతున్నాయో పెన్షనర్స్ కు గతంలో ఎక్కడ కూడా బాకీ లేకుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలల్లో ఎంతమంది అయితే రిటైర్ అయినరో వాళ్ళల్లో కేవలం 6,000 మంది రిటైర్ అనుకుందాం. 6,000 మందికి ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ రాలే. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇట్లా పెండింగ్ లేదు. మీరు వచ్చిన తర్వాతనే ఇట్లా పెండింగ్ ఉన్నది కాబట్టి ఆందోళన చెంది అందరం కూడా మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి అందరం ఏకమైనాం. లేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, మేము అందుకొరకు మీకు క్లారిటీ చేసినాం. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా మాతో ఏకంగా అండి, మా సమస్యల మీద మీరు బాగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అందరం కలిసి అనేటువంటి మాట చెప్తున్నాం తప్ప మేము బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళం అనేటువంటి ఒక మాట లేదు. అందుకొరకే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. ఉద్యోగస్తులకు సరిపోయేటాన్ని పైసలు ఎన్ని ఉన్నాయి? 18,000 కోట్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, ఒక్క రూపాయి ఎక్కలేదు. నన్ను కోసుకొని తింటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి. 2% మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. 98% ప్రజలను కొట్టి మీకు పెట్టాలా అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా స్టేజీల మీద మాట్లాడడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఇదే 2% ఎంప్లాయీస్ ఎవరైతున్నారో ఆనాడు వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చి వారి ప్రభుత్వానికి కూల్చినటువంటి ఒక ఉదంతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులే చేశారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మనందరం ఏకమై ఐక్య ఉద్యమాన్ని నిర్వహించి ఆ విధంగా చేసినటువంటి ఒక ఉదంతం ఉన్నది. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని ఏది కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే దాని మీద కూడా ధ్వజమెత్తినటువంటి ఒక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కూడా ఏ సమస్యలు అయితే పరిష్కారం కాలేదో దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు కూడా. కాబట్టి కేవలం కాంగ్రెస్ మీదనే చేస్తున్నారు అనేటువంటి ఒక మాట సరి అయింది కాదు. ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక పోరాటమే శరణ్యం లేకపోతే అరణ్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది తప్ప
కేవలం మా కాంగ్రెస్ మీదనే దుమ్మెత్తిపోతున్నారు అనేటువంటి మాట సరైనది కాదు. ఉద్యోగ సంఘాలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అదర్ పర్సన్స్ కూడా అక్కడ గాను ఇక్కడ నూటలుగా ఉండే వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలలో గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోతారా? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ముందు? అందరినీ కలుపుకొని కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాము. మా ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మికులే కాకుండా రిటైర్ అయినటువంటి నాయకులందరూ కూడా మీరు గతంలో మీకున్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో బార్గెనింగ్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం, మీరు అందరు కూడా కలిసి రండి అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కాబట్టి అందరు కూడా మాతో ఏకీభవిస్తున్నారు. కాబట్టి త్వరలోనే కార్యక్రమం రూపొందిస్తాం. అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమై సార్? ప్రధానమైనటువంటి డిమాండ్లు మాత్రం ఇవాళ పిఆర్సి రిలీజ్ చేయాలని చెప్తున్నాం. 5 డిఏలు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా మంజూరు చేయమని చెప్తున్నాం. 3వది హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా మంది ఆందోళనకరంగా ఉన్నది. ఆ హెల్త్ కార్డ్స్ ఒకటి మంజూరు చేయమను. 4వది ఏదైతే ఉన్నదో మోడల్ స్కూల్ టీచర్స్ కు రెగ్యులర్ గా జీతాలు వస్తలేవండి. ప్రతి నెల జీతం వస్తలేదు. ఇంతవరకు ఈ నెల జీతం 19వ తారీఖు అయినా కానీ జీతంలో రాలే. బస్తీ దవాఖానకు కానీ, పల్లె దవాఖానలకు కానీ దాని మీద మాకు హెల్త్ కార్డు తీసుకోపోగానే మాకు ట్రీట్మెంట్ జరిగేటట్టు ఉండాలి. కాబట్టి నర్సులకు కూడా ఇంతవరకు ఏ ప్రయోజనం చేకూరలే. బస్తీ దవాఖానలో ఉండేటువంటి వాళ్ళు, పల్లె దవాఖానలో పనిచేసేటువంటి వాళ్లకు వారికి కూడా జీతభత్యాలు సక్రమంగా వస్తలేవు. కాబట్టి ఇవన్నీ కూడా హోమ్ గార్డ్స్ సరిగ్గా వస్తలేవు. కాబట్టి ఎవరైతే పార్ట్ టైం ఎంప్లాయీస్ గా పనిచేసినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేసినా ఎవరికి కూడా సక్రమంగా జీతాలు వస్తలేవు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం. ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్. రేపు ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ కాబట్టి ఆ 2 జూన్ నాడు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని కూడా ఆశిస్తున్నాం. మేము కావాలని పోరాటం చేసుకుంటూ వాళ్ళం కాదు. మాజీ ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రటరీ అమీద్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు, కావాలని బీఆర్ఎస్ పార్టీలో చెల్లమని అవుతున్న కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు మాత్రమే ఇలాంటిది కావాలని ఉద్యోగస్తులను రెచ్చగొడుతున్నారు, కావాలని ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఉద్యోగ సంఘాల మాజీ నాయకులందరూ ఏకమవడానికి ప్రధాన కారణం గత 10 రోజుల ముందు ఉద్యోగులతోటి, ఉద్యోగ నాయకులతోటి వారు మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కాల్చుక తింటారా, నన్ను కోసుక తింటారా అని వారు మాట్లాడడం ఈరోజు మేము ఏకమవడానికి ప్రధాన కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా డబ్బులు ప్రతి నెల మేము ఎల్ఐసి డబ్బులు నెల జమ చేసుకున్న డబ్బులు, ప్రతి నెల మేము జీపీఎఫ్ జమ చేసుకున్న డబ్బులను వారు మా డబ్బులను దారి మళ్లించి ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కాల్చుక తింటారా, నన్ను కోసుక తింటారా అని మాట్లాడడం చాలా దౌర్భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న దాని ప్రకారంగా వెంటనే మీరు 5 డిఏలు మా డిఏలు మీరు ప్రకటించాలని, అలాగే మా పిఆర్సి నివేదిక, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ పిఆర్సి నివేదిక మీరు వెంటనే తెప్పించుకోండి. ఒకవేళ ఈ 2 సంవత్సరాలు దాటి కూడా ఇంకా కాలయాపన అయితే మాత్రం మీరు వెంటనే ఇంటరిమ్ రిలీఫ్ 20% మీరు ఈ 2 జూన్ రోజు మీరు ప్రకటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము.